in the last class, we have started with the traffic engineering, and we have seen the concepts of basic traffic characteristics like volume and density. So, మూడు basic traffic characteristics ఉంటాయని చెప్పుకున్నాను. Speed, flow, and density. Flow అన్న వాల్యూమ్ అన్న ఒకటే, అది ఆల్రెడీ చూసాము. డెన్సిటీ అంటే ఏంటో చూసాము, రైట్? సో టుడే విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద థర్డ్ క్యారెక్టరిస్టిక్, దట్ ఈస్ స్పీడ్. స్పీడ్ యొక్క డెఫినేషన్ మనందరికీ తెలుసు, దాని స్పెషల్గా మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. కానీ ఇక్కడ 5 రకాల స్పీడ్లు ఉంటాయి: స్పాట్ స్పీడ్, రన్నింగ్ స్పీడ్, జర్నీ స్పీడ్, PMS and SMS. సో స్పాట్ స్పీడ్ అంటే ఏంటంటే పేరులోనే ఉంది, ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ అట్ ఎ స్పెసిఫైడ్ లొకేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పాట్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనం జనరల్గా ఎవరైతే ఓఆర్ఆర్లో వెళ్తూ ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఓఆర్ఆర్లో హైదరాబాద్లో మనకి ఇలా ఫిక్స్ చేసి ఉంటుంది. కొన్ని చోట్ల పోలీసులు స్పీడ్ గన్ పట్టుకొని నుంచుంటారు. స్పీడ్ గన్. కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఇస్ ద స్పీడ్ లిమిట్ ఆఫ్ ఓఆర్ఆర్? ఓఆర్ఆర్ మీద స్పీడ్ లిమిట్ ఎంత? ఓఆర్ఆర్ లో స్పీడ్ లిమిట్ ఎంత? 120 kmph. అది డిజైన్ స్పీడ్ అమ్మా. స్పీడ్ లిమిట్ 100 kmph. సో మన వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు మధ్యలో తెలియకుండా కొన్ని చోట్ల పోలీసులు స్పీడ్ గన్ పెట్టుకొని నుంచుంటారు. ఆ స్పీడ్ గన్తో ఆ వెహికల్ని మనం షూట్ చేస్తే రేడియో వేవ్స్ వెళ్తాయి. రేడియో వేవ్స్ వెళ్ళి ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ఆ వెహికల్ యొక్క స్పీడ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 100 kmph, మనకి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఐ గెస్ ద ఫైన్ ఈస్ 1400 rupees ప్లస్ GST, ఐ గెస్, ఆర్ 1100 rupees ప్లస్ GST, నాకు కరెక్ట్గా గుర్తులేదు ఫైన్. సో స్పాట్ స్పీడ్ ఈస్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్. ఆ పర్టికులర్ టైంలో ఆ వెహికల్ యొక్క స్పీడ్ ఎంతైతే ఉంటుందో దాన్ని స్పాట్ స్పీడ్ అంటారు. స్పాట్, ఆ పర్టికులర్ స్పాట్లో ఆ వెహికల్ యొక్క స్పీడ్, కాబట్టి దాన్ని స్పాట్ స్పీడ్ అని అంటారు. రన్నింగ్ స్పీడ్ అండ్ జర్నీ స్పీడ్. సో దిస్ రన్నింగ్ స్పీడ్ అండ్ జర్నీ స్పీడ్ ఆర్ అప్లికబుల్ ఫర్ ఒక ట్రిప్కి అప్లై అవుతుంది అనమాట ఈ రెండు వర్డ్స్ అనేవి, రన్నింగ్ స్పీడ్, జర్నీ స్పీడ్ అనేది. ట్రిప్ అంటే ఒక ఆరిజిన్ ఉంటుంది, ఒక డెస్టినేషన్ ఉంటుంది. ఆరిజిన్, డెస్టినేషన్. And generally the trip length should be more than 0.5 kilometer. 0.5 kilometer కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. ఈ ఆరిజిన్కి డెస్టినేషన్కి మధ్యలో డిస్టెన్స్, ఆరిజిన్కి డెస్టినేషన్కి మధ్యలో డిస్టెన్స్ అనేది 0.5 kilometer కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. సో మనందరికీ తెలిసిన ఫార్ములానే. సో ఇది ఆరిజిన్ అనుకుందాం, అండ్ దిస్ ఈజ్ మై డెస్టినేషన్, and it is more than 0.5 kilometer stretch. సో మనందరికీ తెలిసిన ఫార్ములానే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఈ ఆరిజిన్కి ఈ డెస్టినేషన్కి మధ్యలో ఈ డిస్టెన్స్ అనేది ఎప్పుడూ సేమ్ ఉంటుంది, అదేం మారదు కదా. సో దిస్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. బట్ ఆ ఆరిజిన్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళే టైం అనేది మారిపోతూ ఉంటుంది. Like if you consider the say running speed, if I want to calculate or estimate running speed, then running speed is equal to distance by running time. Ade journey speed kaavalanko, journey speed is equal to distance by journey time. Now, can anybody tell me what is the difference between running time and journey time? Running time ki journey time ki madlo ఉన్న difference ఏంది?
ఎనీవన్? పేరులోనే ఉంది రన్నింగ్ టైం. It is the time period for which the vehicle is in running condition. Vehicle is in moving condition. ఆ టైంని రన్నింగ్ టైం అంటారు. సో హౌ మచ్ ఈస్ ద రన్నింగ్ టైం ఆర్ వాట్ ఈస్ రన్నింగ్ టైం అండ్ వాట్ ఈస్ జర్నీ టైం? సో జర్నీ టైం అంటే ఏంటి? ఆరిజిన్ దగ్గర నుంచి మనం టైం అని స్టార్ట్ చేస్తే డెస్టినేషన్ వరకు ఏదైతే ఉంటుందో టైము దాన్ని జర్నీ టైం అంటారు. జర్నీ టైం అంటారు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ జర్నీ టైం అండ్ రన్నింగ్ టైం ఈస్ journey time is equal to running time plus delay. Plus delay. So this delay, రోడ్డు మీదకి అప్పుడప్పుడు మనకి డిలేలు అనేది వస్తూ ఉంటుంది. This delay may be due to a traffic jam. This delay may be due to a signal. సిగ్నల్ దగ్గర మనకి రద్దు పడింది అనుకో, మనకి డిలే వస్తుంది కదా. This delay may be due to some accident happened on that particular road. That delay may be due to some construction activities going on that particular road. Right? All these particular delays, if you are considering, then it would be called as journey time. సో నీ వెహికల్ ఎప్పుడైతే ఆగిపోయిందో ఆ టైంని మనం కన్సిడర్ చేసుకోకపోతే దాన్ని రన్నింగ్ టైం అంటారు. సో ఆరిజిన్ నుంచి డెస్టినేషన్ వరకు మొత్తం టైంని మనం కన్సిడర్ చేసుకుంటే దాన్ని జర్నీ టైం అంటాం. సో ఇఫ్ యూ యూజ్ రన్నింగ్ టైం యూ విల్ గెట్ రన్నింగ్ స్పీడ్. ఇఫ్ యూ యూజ్ జర్నీ టైం యూ విల్ గెట్ జర్నీ స్పీడ్. అండ్ రిమెంబర్, యూ కెన్ యూజ్ దిస్ టర్మ్స్ రన్నింగ్ స్పీడ్ అండ్ జర్నీ స్పీడ్ ఓన్లీ if the stretch is more than 0.5 kilometer. Less than 0.5 kilometers ki words అనేవి applicable కావు. ఓకే, నెక్స్ట్ PMS అండ్ SMS. సో వీటి గురించి మనం కొంచెం డీటెయిల్గా చూడాలి, ఎందుకంటే ఇవి కొంచెం ఇంపార్టెంట్. సో SMS అండ్ PMS. PMS టైం మీన్ స్పీడ్. SMS అంటే శివ మనసులో శృతి, Rajina Cassandra first movie, SMS movie. Okay, so SMS is space means speed and TMS is Teja Mansulo Srutiya. Okay, time means speed and space means speed. Time means speed చూద్దాం. ఇక్కడ రెండు డెఫినిషన్స్ ఉన్నాయి. ఆ రెండు డెఫినేషన్స్తో రెండు ఫార్ములాస్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద మొత్తం డెఫినేషన్లోనే ఉందమ్మా. టిఎంఎస్ మీనింగ్ మొత్తం డెఫినేషన్లోనే ఉంది. కొంచెం జాగ్రత్తగా చూడు, ఇంపార్టెంట్, ఈ రెండు టర్మ్స్ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఆల్ ద వెహికల్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఆన్ ఏ హైవే ఓవర్ ఎ స్పెసిఫైడ్ టైమ్ పీరియడ్. ఓవర్ ఎ స్పెసిఫైడ్ టైమ్ పీరియడ్. It is the average speed of all the vehicles passing through a point on a highway, passing through a point on a road, passing through a point on the road. So let us say idoka road and ఆ రోడ్డు మీద నేను ఒక లైన్ గీసా. ఆ రోడ్డు మీద నేను ఒక లైన్ గీసా. నా ఇక్కడ నేను నుంచొని స్పీడ్ గన్ పట్టుకొని నుంచుంటా. నా ఈ రోడ్డు మీద ఏ వెహికల్ అయితే ఆ లైన్ నుంచి పాస్ అయి వెళ్తుందో అప్పుడు ఆ వెహికల్, లెట్ us say this is first vehicle, ఆ వెహికల్ ఆ లైన్ మీదకి రాగానే నేను స్పీడ్ గన్తో ఆ వెహికల్ని స్పీడ్ మెజర్ చేస్తా. దాన్ని ఏమంటాం? స్పాట్ స్పీడ్ అంటాం. లెట్ us say V1 is the spot speed of the vehicle on that point, on that line అన్న పాయింట్ అన్న ఒకటే కదా. అలాగే సెకండ్ వెహికల్ తర్వాత ఎప్పుడో వచ్చింది, ఫస్ట్ వెహికల్ వెళ్ళిపోయింది. సెకండ్ వెహికల్ తర్వాత ఎప్పుడు వచ్చింది, మళ్ళీ ఆ సెకండ్ వెహికల్ ఎప్పుడైతే ఆ లైన్ మీద టచ్ అయిందో అప్పుడు నేను మళ్ళీ స్పీడ్ మెజర్ చేశా. సో అలా ఆ రోడ్డు మీద
చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఆ వెళ్ళిన ప్రతి ఒక్క వెహికల్ ఆ లైన్ మీద నుంచి వెళ్తున్నప్పుడు, ఆ వెహికల్ అనేది ఆ లైన్ మీద నుంచి వెళ్తున్నప్పుడు నేను ఆ లైన్ యొక్క ఆ వెహికల్ యొక్క స్పీడ్ మెజర్ చేశాను ఆ లైన్ మీద. సో V1, V2, V3, V4, సో ఆన్ అప్ టు VNR డిఫరెంట్ స్పాట్ స్పీడ్స్. ఇవన్నీ స్పాట్ స్పీడ్సే కదా, ఆ వెహికల్ యొక్క స్పీడు ఆ పాయింట్ దగ్గర. సో ఇవన్నీ స్పాట్ స్పీడ్స్, ఇవన్నీ స్పాట్ స్పీడ్సే. ఇప్పుడు డెఫినేషన్ చూడమ్మా, డెఫినేషన్ చూడు. ఇట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఆల్ ద వెహికల్స్ పాసింగ్ త్రూ ఏ పర్టికులర్ పాయింట్ ఓవర్ స్పెసిఫైడ్ టైం పీరియడ్. సో ఇలా ఒక గంట టైంలో లేదా 2 గంటలు, ఒక సంవత్సరం, లేకపోతే ఒక రోజు, నీ ఇష్టం. ఆ టైం పీరియడ్ అనేది నీ ఇష్టం. ఒక గంటలో ఎన్ని వెహికల్స్ అయితే ఆ లైన్ మీద నుంచి పాస్ అయ్యాయో ఆ లైన్స్ యొక్క ఆ వెహికల్స్ యొక్క స్పీడ్ మొత్తం నేను మెజర్ చేస్తే అవి ఇలా వచ్చాయి. సో దెన్ టిఎంఎస్ ఈజ్ సింప్లీ, సెకండ్ డెఫినేషన్ చూడు, ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ స్పాట్ స్పీడ్స్. ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ స్పాట్ స్పీడ్స్. సో టిఎంఎస్ నేను విటి అని పిలుస్తా. విటి ఈజ్ ఈక్వల్ టు సింప్లీ V1 plus V2 plus V3 plus so on up to Vn divided by n. So this is one formula for finding out the time mean speed. Time mean speed. Okay? Now, ఇప్పుడు ఇందులో నేను కొంచెం చిన్న చేంజెస్ చేస్తున్నాను. లైక్ విటి ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైమ్. ఐ సెట్ దట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి సేమ్, సో ద టైమ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. సో d by t1 plus d by t2 plus so on up to d by tn divided by n. So Vt is equal to d common disano, d by n into 1 plus into sigma 1 by ti, where I varies from 1 to n. So this is another formula for finding out the time mean speed. సో ఇప్పుడు క్వశ్చన్లో కనుక వాడు డైరెక్ట్గా స్పాట్ స్పీడ్స్ ఇచ్చేసాడు అనుకో, యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్ములా V1 plus V2 plus V3 plus సో ప్రాబ్లం చేద్దాం, దీని మీద ప్రాబ్లం చేద్దాం. అలాగే ఒకవేళ క్వశ్చన్లో డిస్టెన్స్ ఇచ్చాడు, అలాగే ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంతెంత టైం పట్టిందో ఇచ్చాడు. సో యూ కెన్ యూస్ దిస్ ఫార్ములా టు ఫైండ్ ద టిఎంఎస్. లేదు థర్డ్ ఫార్మాట్ కూడా ఉంది, ఇది చాలా రేర్గా అడుగుతారు. VT ఈజ్ ఈక్వల్ టు సిగ్మా QI VI by sigma q or sigma QI VI by capital Q. So ఇది థర్డ్ ఫార్మాట్. సో ఈ థర్డ్ ఫార్మాట్ ఎప్పుడు యూస్ చేస్తామంటే, if the speeds of the vehicles are given in terms of categories లో ఇస్తారు కదా, లైక్ 0 నుంచి 10 kmph స్పీడ్ వరకు ఆ రేంజ్లో ఒక 5 వెహికల్స్ వెళ్ళాయి. 10 kmph నుంచి 20 kmph స్పీడ్లో ఒక 10 వెహికల్స్ వెళ్ళాయి. 20 kmph నుంచి 30 kmph స్పీడ్లో ఒక 40 వెహికల్స్ వెళ్ళాయి. అలా కేటగిరీస్ స్టాటిస్టిక్స్లో చదువుకుంటారు కదా, ఫ్రీక్వెన్సీ అని. సో ఇది ఫ్రీక్వెన్సీ, రైట్? సో అలా ఫ్రీక్వెన్సీస్లో ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీలో ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూస్ చేస్తాం. దీని మీద కూడా ప్రాబ్లం ఉంది, దీని మీద కూడా చేపిస్తాను అమ్మ ప్రాబ్లం. సో వీ హ్యావ్ 3 ఫార్ములాస్ ఫర్ ఫైండింగ్ అవుట్ ద టైమ్ మీన్ స్పీడ్. ఓకే, నెక్స్ట్ స్పేస్ మీన్ స్పీడ్. అగైన్ ఇది కూడా ఇంపార్టెంట్. సో స్పేస్ మీన్ స్పీడ్లో కూడా మనకి 2 డెఫినేషన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఆల్ ద వెహికల్స్ occupying a given section of a highway over a specified time period. Almost same definition. Chudu. Average speed of all the vehicles passing through a point anan paina ikkademo occupying a given section painemo only point, ippudu oka section over a specified time period.
ఓవర్ ఎ స్పెసిఫైడ్ టైం పీరియడ్, అది మామూలే. సో అక్కడేమో పాయింట్ అన్నావు, ఇక్కడేమో సెక్షన్ అన్నావు. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ నౌ ఐ విల్ కన్సిడర్ ఎ సెక్షన్ ఆఫ్ ఎ హైవే. అండ్ ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే బయట మనం ఫీల్డ్లో ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో నౌ ఐ హ్యావ్ కన్సిడర్ ఎ సెక్షన్ ఆఫ్ ఎ హైవే. సో లెట్ us say ఒక సెక్షన్ తీసుకున్నాను. అండ్ జనరలీ ఈ సెక్షన్ లెంత్ అనేది రోడ్డు మీద ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, రోడ్డు మీద ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళిపోయి సున్నంతో ఒక లైన్ గీస్తాం అనమాట. బ్లాక్ కలర్ రోడ్ అయితే సున్నంతో ఒక లైన్ గీస్తాము, వైట్ కలర్ రోడ్ అయితే ఇంకేమన్నా మార్క్స్ చేసుకుంటాం, ఎల్లో కలర్ పెయింట్ కానీ, ఎల్లో కలర్ స్టిక్కర్స్ కానీ, రేడియం స్టిక్కర్స్ కానీ, అలా ఏదో ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఒక మార్క్ అనేది మెజర్ చేసుకుంటాం. అండ్ ఫీల్డ్లో ఉన్నావు కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్యలో డిస్టెన్స్ నువ్వు టేప్తో ఈజీగా మెజర్ చెయ్యగలవు. డిస్టెన్స్ అనేది మనం ఫీల్డ్లో మెజర్ చేయగలుగుతాము దీనికి. సో యూ కెన్ మెజర్ దిస్ డిస్టెన్స్. సో ఇక్కడ నేను సెక్షన్ అన్నాను కదా అని చెప్పేసి పెద్ద సెక్షన్ తీసుకోవాల్సిన పర్లేదమ్మా. జనరలీ ద సెక్షన్ డిస్టెన్స్ వేరీస్ ఫ్రమ్ 27 to 81 meters. Generally, the section distance varies from 27 to 81 meters. So, section length ni manam ila measure chestam, tape tho measure chestamu. ఆ తర్వాత ఈ మెథడ్ లో మనం ఇద్దరు కావాలన్నమాట. ఈ మెథడ్ లో మనకి స్పీడ్ కనుక్కోవాలంటే మినిమం ఇద్దరు కావాలన్నమాట. ఒకడేమో చూస్తూ ఉంటాడు, ఇంకోడేమో రాసుకుంటూ ఉంటాడు స్టాప్ వాచ్ పెట్టుకొని. సో ఏం చేస్తాడంటే, సో ఒక పర్సన్ ఇక్కడ నుంచుంటాడు, ఇంకో పర్సన్ ఇక్కడ చక్కగా కూర్చుంటాడు బుక్ పెట్టుకొని. సో ఎప్పుడైతే ఒక వెహికల్ వచ్చిందో ఆ లైన్ని టచ్ అయిందో, ఆ లైన్ని టచ్ అయినప్పుడు వీడు స్టార్ట్ అంటాడు, ఇక్కడ ఉన్న పర్సన్ స్టార్ట్ అంటాడు. అప్పుడు ఇతని చేతిలో స్టాప్ వాచ్ ఉంటుంది, దాన్ని మనం స్టార్ట్ చేస్తాం. అలాగే ఆ వెహికల్ ఆ లైన్ని దాటి వెళ్ళిపోయిన వెంటనే అప్పుడు ఆ పర్సన్ చూసి మళ్ళీ స్టాప్ అని అంటాడు. సో అప్పుడు స్టాప్ వాచ్తో స్టాప్ చేసేస్తాడు. సో దిస్ డిఫరెన్స్ ఇన్ టైమ్ యూ కెన్ గెట్, రైట్? So what is the speed of this vehicle now? What is the speed of the first vehicle? Then speed of the first vehicle V1 is equal to distance ఎప్పుడు సేమ్ ఉంటుంది divided by P1. అలా ఎన్ని వెహికల్స్ అయితే ఆ రోడ్డు మీద వెళ్తాయో అలా అన్ని వెహికల్స్ కి సర్టన్ స్పెసిఫైడ్ టైం పీరియడ్. సో ఇట్ కెన్ బి 1 hour, 1 day, 5 hours, 10 hours, 1 week, 1 month, 1 year, whatever it is. సో అలా అన్ని వెహికల్స్ యొక్క స్పీడ్ మనం కన్సిడర్ చేస్తాము, టైములు క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ టైంలో వస్తే సింపుల్గా ఈ ఫార్ములాతో డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ మనం ఫీల్డ్లో మెజర్ చేసాము. సో అలా అన్ని వెహికల్స్ యొక్క స్పీడ్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ ఐ కాల్ దిస్ ఆల్సో యాజ్ ఎ స్పాట్ స్పీడ్. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇది స్పాట్ కాదు కదా సార్, ఒక సెక్షన్ కన్సిడర్ చేసుకున్నాం కదా సార్ అని. మా కరెక్టే, సెక్షన్ కన్సిడర్ చేసుకున్నావు, కానీ ఎంత మాక్సిమం 81 మీటర్స్ అంటే ఏముంది నాకు 100. ఒక్కసారి నీ యాక్సలరేటర్ రేస్ చేసి వదిలేస్తేనే అది 100 మీటర్లు ఈజీగా వెళ్ళిపోద్ది. సో though you have considered a section, it is of a very, very, very less in length, very small in length. So that is why we even call this speed also as a spot speed. So now coming to the second definition of the SMS. So once you got the spot speeds, then SMS is simply the harmonic mean of spot speeds. So then harmonic mean అంటే ఏంటి? 1 by V1
plus 1 by V2 plus 1 by V3 plus so on up to 1 by Vn is equal to n by Vn. N by Vn, because n number of vehicles are there. N number of vehicles are there. So this is how you find the, sorry, Vn కాదు, Vs. Space means speed కదా, Vs. Space means speed ni Vs అంటాం. So n by Vs. సో దీన్ని తిరగదీపి మనం మర్చిగా రాయాలనుకుంటే Vs is equal to, ఇది పైకి వెళ్తుంది, ఇక్కడ ఉన్న 1 బైలన్నీ కిందకు వచ్చేస్తాయి. సో n by, as usual, 1 by V1 plus 1 by V2 plus so on 1 by Vn. నెక్స్ట్ యాజ్ యూజువల్ దీనిలో ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తున్నాను. పైన కూడా మనం రాసుకున్నాం V అంటే ఏంటి, V1 అంటే ఏంటి, d by T1 కదా, d by T1 కదా. సో దీన్ని V1 అంటే d by T1, సో d by T1 అంటే T1 పైకి వెళ్తుంది. సో T1 by d, సిమిలర్లీ T2 by d ప్లస్ సో ఆన్ Tn by d. సో ఇప్పుడు కింద అంతా d కామన్ ఉంది. సో d కామన్ తీసి పైకి వెళ్తున్నా. Vs is equal to d into n by T1 plus T2 plus so on up to Tn, that is nothing but sigma Ti. Sigma Ti, where I varies from 1 to n. 1 to n. So this is the formula to be used if you have the values of vehicles in time and distance. So distance lo time lo ganaka neeku unte, this is how we can do it. This is how we can find it. Alage frequency type lo iste, frequency time lo iste, then so if you have the frequencies, oka statistics table prakaram frequency lo iste, then SMS is equal to, number of speeds into length of that particular road, ante distance, by sum of travel times, sigma Ti. So okay, akkade rasastanu SMS Vs is equal to n into d or d into n, sigma Ti, same formula. So as I said indaka, if option is given to you, we will always calculate the speeds. If we will always calculate the speeds as per SMS only. So చూడు ఇక్కడ green color pen తో రాసా. In general, speed means we consider Vs only. In general, speed means we consider Vs only. So by default speed అన్నారంటే రోడ్డు మీద అది స్పేస్ మీన్ స్పీడ్ అనే అర్థము. ఓకే. సో బై డిఫాల్ట్ స్పీడ్ మీన్స్ స్పేస్ మీన్ స్పీడ్. సో ఫైనల్లీ ఈ రెండిటికి ఒక రిలేషన్ కూడా ఉంది. ఆ రిలేషన్ ఏంటంటే Vt is equal to Vs plus sigma s square by Vs. So this is the relationship between TMS and SMS.
and so sigma s and standard deviation. So PMS is equal to SMS plus standard deviation by VS. Standard deviation by VS. And if you see, always important is it? Always PMS will be more than SMS. Always TMS will be more than SMS. కావాలంటే ఈ ఫార్ములాను చూసుకో, ఎస్ఎంఎస్కి ఈ టర్మ్ యాడ్ చేస్తే కానీ, ఎస్ఎంఎస్కి ఈ టర్మ్ యాడ్ చేస్తే కానీ పిఎంఎస్ రాదు. సో ఆల్వేస్ పిఎంఎస్ విల్ బి మోర్ దాన్ SMS. So now let's solve some of the problems related to this SMS and TMS. Come on, you guys calculate and tell me. 3 vehicles are traveling in a circular loop of 1 kilometer length. 3 vehicles are traveling in a circular loop of 1 kilometer length. The time taken by the vehicles to travel the loop are 1.2 minutes, 1.5 minutes and 2 minutes. Calculate SMS and TMS. Calculate SMS and TMS. So I want the answers in meter per second. Come on, calculate and tell me. Distance ichadu, time ichadu. Distance ichadu, time ichadu. So I can show you the formulas if you want. Okay, ikkada rasasta lapode. Adigo paine unnai. Chudu. TMS ki SMS ki formula paine unnai. Idoka formula. Come on. Calculate just cheppala meere. Hello. ఎంత వచ్చింది? Sir, is SMS 10.63? Yes, correct. TMS 11.11. Yes, right answer. So pilla question amma idi. So distance ఇచ్చాడు 1 kilometer అని, నాకు మీటర్ పర్ సెకండ్ లో కావాలని చెప్పాను. So 1 kilometer is 1000 meters and there are 3 vehicles, so n is 3. 1 by Ti, sigma 1 by Ti.
సో 1.2 minutes, 1.5 minutes and 2 minutes. సెకండ్స్ లో కావాలన్నాను, మీటర్ పర్ సెకండ్ లో కావాలన్నాను. సో మినిట్స్ ని మళ్ళీ 60తో మల్టిప్లై చేసా, సో దట్ ఐ విల్ గెట్ ద ఆన్సర్ ఇన్ సెకండ్స్. సో ఇఫ్ యూ సాల్వ్ ఇట్, the TMS comes as 11.1 meter per second and SMS 1000 into 3 divided by 1. ఇక్కడ ఒకేసారి 60తో మల్టిప్లై చేసేసాను. It is 10.63 meter per second. And here also you can see that TMS is more than SMS. TMS is more than SMS, right? I have one more problem. Yes. Yes, come on. If the spot speeds in kmph are 50, 40, 60, 54 and 45, find the value of SMS and TMS. Come on, come on. This is inka easy question. Come on. I want the speeds in kmph. Zeba. $19.52. And then the 19.52. Kalma. $49.8. Right answer. Good. ఇంకొకటి 48.82. Right answer. Simple. Arithmetic average ఒకటి, ఇంకోటి హైడ్రాలిక్ మీన్ ఒకటి, అంతే కదా. సో ఫస్ట్ అది 50 + 40 + 60 + 54 + 45, 5 ఉన్నాయి కాబట్టి 5, 49.8 kmph. నెక్స్ట్ 1/50 + 1/40 + 1/60 + 1/54 + 1/45 divided by n equal to n/vs. n/vs. So 5/vs. So vs comes as 49 kmph. 48.8 in fact. 48.8 kmph in fact. So here also you can see TMS is more than SMS. The relationship between SMS and TMS. See, I have shown here, I have written here. So these are some of the some different types of speeds. 5 రకాలు. సరే, మరి ఈ స్పీడ్ స్టడీస్ చేసిన తర్వాత దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఏం చేస్తామంటే ఈ అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. We can find the design of the roads, like geometry design లో మనకి ప్రతి ఆస్పెక్ట్ లో డిజైన్స్, అలాగే సేఫ్ స్పీడ్ లిమిట్ మనం రోడ్డు మీద చూపిస్తూ ఉంటాం. 80 kmph, 100 kmph అండ్ స్పీడ్ లిమిట్ బోర్డులు పెడతా ఉంటాం. అవి ఎలా వస్తాయి అంటే ఈ సర్వేస్ చేస్తే వస్తుంది, ఈ స్పీడ్ అనాలిసిస్ చేస్తే వస్తుంది. లైక్ వీ హ్యావ్ సో మెనీ అడ్వాంటేజెస్. ఐఎమ్ స్కిప్పింగ్ ద థియరీ పార్ట్. సో మెయిన్గా ఎగ్జామ్స్లో అడిగేది ఇదన్నమాట. ఇది presentation of speed data. So if you draw a graph between cumulative percentage of vehicles and speed. So y-axis lo cumulative percentage of vehicles and speed of vehicles. In the x-axis oka S-shaped curve అనేది వస్తుంది అన్నమాట. ఒక S-shaped curve. చాలా 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 ఇంపార్టెంట్.
నాన్ గేట్ ఎగ్జామ్స్లో చాలా ఎక్కువ సార్లు అడిగిన బిట్లమ్మా ఇది, చాలా ఇంపార్టెంట్. సో ఇందాక మనం చెప్పుకున్నాం స్పీడ్, జామెట్రిక్ స్పీడ్ డిజైన్ స్పీడ్ చేయడానికి వాడతారు అని. డిజైన్ స్పీడ్ ఎలా వచ్చింది అంటే, సో y axis మీరు చూస్తే క్యుములేటివ్ పర్సంటేజ్ ఆఫ్ వెహికల్స్. సో ఆల్వేస్ ద పర్సంటేజ్ ఆఫ్ వెహికల్స్ వుడ్ బి 100. ఆల్వేస్ ద పర్సంటేజ్ ఆఫ్ వెహికల్స్ వుడ్ బి 100. సో y axis లో ఇప్పుడు 98th పర్సంటైల్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. 100కి కొంచెం కింద ఉంటుంది, 98th పర్సంటైల్. సో 98th పర్సంటైల్ లైన్ని మీరు ఆ ఎస్ షేప్డ్ గ్రాఫ్ మీదకి ప్రొజెక్ట్ చేస్తారు. ఎస్ షేప్డ్ గ్రాఫ్ మీదకి ప్రొజెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎక్కడైతే ఆ ఎస్ షేప్డ్ గ్రాఫ్ మీదకి టచ్ అయిందో అక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే మీకు ఒక స్పీడ్ వస్తుంది కదా, ఎక్స్ యాక్సిస్లో ఒక స్పీడ్ వస్తుంది కదా. లెట్ us say here it is 70 kmph. So this speed here is called as design speed. 98th percentile speed is called as design speed. Important. సో ఇక్కడ 98th percentile దాని మీనింగ్ ఏంటంటే ఆ రోడ్డు మీద 98% of vehicles have moved with a speed which is less than or equal to 70 kmph. 70 kmph కన్నా తక్కువ వెహికల్స్ తక్కువ స్పీడ్తో మూవ్ అయ్యాయి. అంటే కేవలం 100లో 2 వెహికల్స్ మాత్రమే 70 kmph కన్నా ఎక్కువ స్పీడ్తో వెళ్ళాయి. సో దట్ ఈస్ హౌ యూ ఫైండ్ ద డిజైన్ స్పీడ్ ఫర్ రోడ్స్. అలాగే రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు ఇలా ఒక సర్క్యులర్ బోర్డులో 80 లేకపోతే ఒక 40 ఎంతో కొంత 40 స్పీడ్ లిమిట్ అని రాస్తారు. స్పీడ్ లిమిట్, రైట్? సో అది ఎలా వస్తుంది అంటే 85th పర్సంటైల్. సో అదే y యాక్సెస్లో ఈసారి 85th పర్సంటైల్ తీసుకొని ఆ గ్రాఫ్ మీద ప్రొజెక్ట్ చేస్తాం. అక్కడి నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ఎంత స్పీడ్ వస్తుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ 85th percentile speed. So that is called as safe speed limit or simply speed limit. ఈ రెండే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అది కాకుండా ఇంకా మనకి కొన్ని చిన్నవి ఉన్నాయి. లైక్ ఇన్ సమ్ రోడ్స్ వీ షుడ్ ఆల్సో మెయింటైన్ సమ్ మినిమం స్పీడ్. జనరల్గా ఓఆర్ఆర్లో మనం అలా వెళ్తున్నప్పుడు మరీ స్లోగా కూడా వెళ్ళకూడదు, మినిమం స్పీడ్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. So the minimum speed limit is 15th percentile speed. 15th percentile speed is the minimum speed limit. అలాగే మీడియన్ 50th మధ్యలో ఉంది కదా. సో 50th percentile speed is called as median speed limit. And modal speed, మీన్, మీడియన్, మోడ్ అవన్నీ ఉంటాయి కదా. మోడల్ అంటే ఏంటి? ఎక్కువ నెంబర్ ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని మోడల్ స్పీడ్ అంటాం. సో స్పీడ్ ఎట్ విచ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ట్రావెల్ ఈస్ కాల్డ్ as మోడల్ స్పీడ్. అది ఆ గ్రాఫ్లో నుంచి ఏమి రాదు, అమ్మది. సో these by conducting the speed studies you will be developing this graph, and from this graph you will be obtaining this various types of speeds like design speed, safe speed limit, minimum speed, median speed. Okay, and these are the different methods to find the speed limit. Like ఒకటి ఆల్రెడీ చెప్పేసాను మీకు, this radar speed gun is used for measuring the spot speeds. సో గన్ లాగే ఉంటుందమ్మా, ఒక ట్రిగ్గర్ నొక్కిన వెంటనే ఆ రేడియో వేవ్స్ అనేవి గన్లో నుంచి వెళ్తాయి, ఆ వెహికల్కి స్ట్రైక్ అయ్యి మళ్ళీ ఆటోమేటిక్గా మనకు వస్తుంది. దానికి ఒక స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ మీద మనకి స్పీడ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ దిస్ స్పీడ్ గన్స్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డాప్లర్ ఎఫెక్ట్. ఎప్పుడో చిన్నప్పుడు ఫిజిక్స్లో చదువుకొని ఉంటారు డాప్లర్ ఎఫెక్ట్ అని.
So it works on the principle of Doppler effect. And if you want, ఇది నేను చూపించానా మీకు ల్యాబ్లో? స్పీడ్గా ఉంది మన ల్యాబ్లో, చూపించానా ఎప్పుడైనా? లేదు sir. సార్. Okay. So we have this speed gun in our laboratory. యాక్చువల్గా ఈ స్పీడ్ గన్ అనేది ఫస్ట్ స్పోర్ట్స్ ఇండస్ట్రీలో కనుక్కున్నారు అనమాట. స్పోర్ట్స్ ఇండస్ట్రీలో వాళ్ళు బేస్బాల్ వేస్తారు కదా, బాల్ వేస్తారు కదా, సో ఎంత స్పీడ్స్తో వేస్తున్నారు అని తెలుసుకోవడానికి, అలాగే ఫుట్బాల్ కిక్ కొట్టినప్పుడు ఎంత స్పీడ్తో ఆ ఫుట్బాల్ని కిక్ కొట్టారు అని తెలుసుకోవడం కోసం ఈ స్పీడ్ గన్ అనేది ఫస్ట్ కనుక్కున్నారనమాట. అక్కడ వాళ్ళు వాడేవన్నీ చాలా ఎక్కువ యాక్యురసీతో ఉంటాయి, హయ్యర్ ప్రిసిషన్తో ఉంటాయి. అండ్ దాట్స్ అరౌండ్ 1.5 lakh అలా ఉంటుంది అనమాట. అంత యాక్యురసీ కావాలంటే 1.5 lakh వరకు ఉంటుంది. జనరల్గా బయట రోడ్ల మీద ట్రాఫిక్ రిలేటెడ్కి అంత యాక్యురసీ ఏమీ ఎక్కవలేదు. సో జనరల్గా మన పోలీసులు వాడేది ±5 kmph ±5 kmph యాక్యురసీ ఉంటుంది అనమాట. అండ్ దట్ కాస్ట్ అరౌండ్ సంథింగ్ లైక్ 16,000 17,000కి వచ్చేస్తుందమ్మా. 18,000 మన ల్యాబ్లో మనం కొన్నది 18,000 రూపీస్. అది కూడా 3 years బ్యాక్. ఇప్పుడు ఇంకా తగ్గిపోయి ఉండొచ్చు. సో దట్ ఈస్ హౌ ద స్పీడ్ గన్స్ హ్యావ్ బీన్ ఇన్వెంటెడ్. సో నెక్స్ట్ మాన్యువల్ మెథడ్ అన్నారు, లేదా ఇనోస్కోప్ మెథడ్ అన్నారు, లేదా డైరెక్ట్ టైమింగ్ మెథడ్. సో దిస్ డైరెక్ట్ టైమింగ్ మెథడ్ ఆర్ మాన్యువల్ మెథడ్ ఆర్ ఇనోస్కోప్ మెథడ్లో ఈజ్ నథింగ్ బట్ ఎస్ఎంఎస్కి నేను ఒక మెథడ్ చెప్పా కదా, ఎక్కువగా ఇలాగే చేస్తారని చెప్పా కదా, ఈ మెథడ్ చెప్పా కదా. ఎస్ఎంఎస్కి ఇద్దరు నుంచి ఉంటారు, ఒకటి స్టాప్ వాచ్ ఆన్ చూసి స్టార్ట్ టు స్టాప్ అని పిలుస్తూ ఉంటాడు, ఇంకోటేమో టైం నోట్ చేసుకుంటాడు అని చెప్పా కదా, దీని నుంచి స్పీడ్ కనుక్కుంటారని చెప్పా కదా. దిస్ ఈస్ వాట్ ఈస్ మాన్యువల్ మెథడ్ ఆర్ డైరెక్ట్ టైమింగ్ మెథడ్. సో అక్కడ మనిషి నేకెడ్ అయితే చూస్తుంటే దాన్ని మాన్యువల్ మెథడ్ అంటాము, ఈనోస్కోప్తో చూస్తుంటే దాన్ని ఈనోస్కోప్ మెథడ్ అంటాం. ఇఫ్ యు ఆర్ లుకింగ్ త్రూ ఈనోస్కోప్ అంటే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ అమ్మా, అందులో ఏం లేదు, పులిహార అదే. సో ఈనోస్కోప్లో ఒక మిర్రర్ ఉంటుంది, 45 degree యాంగిల్లో ఒక మిర్రర్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఈనోస్కోప్లో నుంచి చూస్తే ఓన్లీ ఆ లైన్ అనేది మాత్రమే కనపడుతుంది. సున్నంతో లైన్ గీసుకుంటావు కదా, ఓన్లీ ఆ లైన్ మాత్రమే కనపడుతుంది. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పారలాక్స్ ఎర్రర్ కెన్ బి ఎలిమినేటెడ్. అండ్ దిస్ ఐ ఆల్రెడీ సెడ్. ఇంకా ఆటోమేటిక్ మెథడ్స్ చాలా ఉంటాయి, లైక్ ప్రెషర్ కాంటాక్ట్ ట్యూబ్ మెథడ్, ఎలక్ట్రిక్ స్ట్రిప్ మెథడ్, ఇన్ఫ్రారెడ్ ఆర్ యూవీ రేస్ మెథడ్, వీడియోగ్రామిక్ మెథడ్, చాలా ఉంటాయి. సో ప్రిన్సిపల్ కాన్సెప్ట్ అంతా ఒకటే. సో ఫోటో ఎలక్ట్రిక్ మెథడ్ ఆల్రెడీ నేను వాల్యూమ్స్లో చెప్పా, ఆటోమేటిక్ మెథడ్లో, ఎలక్ట్రిక్ స్ట్రిప్ మెథడ్లో చెప్పానమ్మా. ఇఫ్ యూ రిమెంబర్ ఒక స్ట్రిప్ తీసుకుంటాము, ఒక ట్యూబ్ తీసుకుంటాము, ఆ ట్యూబ్ని మనం రోడ్డుకి అడ్డంగా పాతేస్తాము, ఒక ఎండ్ ఈస్ క్లోజ్డ్, అక్కడ మనం ఓన్లీ ఒక స్ట్రిప్ తీసుకున్నాం. అలాగే వాల్యూమ్ క్యాలిక్యులేషన్లో కూడా ఓన్లీ ఒక లైనే గీసుకున్నాం, కానీ ఇక్కడ స్పీడ్ కదా, 2 కావాలి కదా. సో ఇక్కడ సెన్సర్స్ ఉంటాయి, ఇక్కడ సెన్సర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఎప్పుడైతే వెహికల్ ఆ లైన్ టచ్ అయిందో ఒక ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది వస్తుంది. ఇక్కడున్న సెన్సర్స్ ఆ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ని క్యాచ్ చేసి ఆటోమేటిక్గా ఆ సెన్సర్ అనేది స్టాప్ వాచ్ని ఆన్ చేస్తుంది అనమాట. స్టాప్ వాచ్ని ఆటోమేటిక్గా సెన్సరే యాక్టివేట్ చేస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే ఆ వెహికల్ వెళ్ళిపోయిందో మళ్ళీ ఒక ప్రెషర్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇక్కడున్న సెన్సర్ ఆ ప్రెషర్ డిఫరెన్స్ని కనుక్కొని అప్పుడు ఆ సెన్సర్ స్టాప్ వాచ్ని ఆఫ్ చేస్తుంది అనమాట. అండ్ ఫ్రమ్ దిస్ యూ విల్ గెట్ ద టైమ్ అండ్ డిస్టెన్స్. మనం ఆ సాఫ్ట్వేర్కి ఫీడ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా డిస్టెన్స్ బై T1 వేసుకొని స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ వెహికల్ వచ్చేస్తుంది అలా. సో అంతకుముందు వాల్యూమ్ క్యాలిక్యులేషన్లో ఒక సెన్సర్ వాడాము, ఇప్పుడు 2 సెన్సర్లు వాడుతున్నాం. ఎందుకంటే స్పీడ్ కావాలి, ఎందుకంటే ట్రావెల్ టైం కావాలి కాబట్టి. మిగతా కాన్సెప్ట్ అంతా సేమ్. అండ్ అల్టిమేట్లీ the most used method is photographic method or video camera method. So this is the best method available to you. So ఈ మెథడ్ లో మనం ఏం కావాలంటే అది చేసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఈ డైరెక్ట్ మెథడ్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి. సో నువ్వు ఒక వెహికల్ ని గమనిస్తా ఉన్నావు,
నువ్వు ఆ వెహికల్ని గమనిస్తున్నప్పుడు ఇంకొక వెహికల్ వచ్చేసింది. సో నువ్వు ఆ వెహికల్ని గమనిస్తున్నప్పుడు ఆ వెహికల్ యొక్క టైంను నోట్ చేసుకుంటున్నావు. సో ఫస్ట్ వెహికల్ ఇక్కడ ఉన్నప్పుడే సెకండ్ వెహికల్ వచ్చేసింది. అప్పుడు ఆ సెకండ్ వెహికల్ డేటా నువ్వు తీసుకోగలవా ఫీల్డ్లో? సెకండ్ వెహికల్ డేటా నువ్వు వచ్చుద్దా ఫీల్డ్లో? వచ్చుద్దా? నో సార్. అదే వీడియో కెమెరాలో ఇదంతా క్యాప్చర్ చేసావు అనుకో, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు అనమాట. వీడియో కెమెరాలో మనం క్యాప్చర్ చేస్తే ఏ వెహికల్ స్పీడ్ కావాలంటే ఆ వెహికల్ స్పీడ్. సో వీడియో కెమెరాలో అయితే ఏం చేయాలి నేను ఇక్కడ? వీడియో కెమెరాలో అయితే నేను ఏం చేయాలి ఇక్కడ? షూట్ చేస్తాము. వీడియో షూట్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ వెహికల్ స్పీడ్ ఎలా వచ్చింది? ఫస్ట్ వెహికల్ నువ్వు స్పీడ్ మెజర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వెహికల్ వచ్చినప్పుడు సెకండ్ వెహికల్ ఇక్కడ ఉంది, ఫస్ట్ వెహికల్ ఇక్కడ ఉన్నప్పుడు సెకండ్ వెహికల్ ఇక్కడ ఉంది. అలాగే ఫస్ట్ వెహికల్ ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ వెహికల్ ఇక్కడికి వచ్చేసింది. ఫస్ట్ వెహికల్ ఇక్కడ ఉండేసరికి ఇక్కడికి వెళ్ళిపోయేసరికి సెకండ్ వెహికల్ ఇక్కడికి వచ్చేసింది. నాకు ఇప్పుడు సెకండ్ వెహికల్ స్పీడ్ కావాలి, ఏం చేయాలి? నీ దగ్గర వీడియో ఉంది కదా, ఏం చేస్తావు ఆ వీడియోని? పాజ్ చేసుకొని చూసుకుంటాను. ఆ వీడియోని బ్యాక్ చేసుకుంటా. ఎక్కడి వరకు బ్యాక్ చేసుకుంటా? సెకండ్ వెహికల్ ఎప్పుడైతే ఎక్కడి వరకు వచ్చిందో అప్పటి వరకు నా వీడియోని పాజ్ బ్యాక్వర్డ్ చేసేసుకుంటా. బ్యాక్వర్డ్ ఆప్షన్ ఉంటుంది కదా, ముందుకి వెనక్కి జరుపుకోవచ్చు కదా నీ వీడియోని. సో సెకండ్ వెహికల్, ఏ వెహికల్ని అనలైజ్ చేయాలనుకుంటే, ఏ వెహికల్ యొక్క స్పీడ్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఆ వెహికల్ స్టార్ట్ పొజిషన్కి వచ్చే వరకు నువ్వు నీ వీడియోని అడ్జస్ట్ చేసుకుంటావు, ముందుకి వెనక్కి జరుపుకోవచ్చు కదా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ వీడియో you can calculate every single detail accurately. ఒక్క వెహికల్ కూడా మిస్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉండదు. ఎన్ని వెహికల్స్, ఇంకా వాల్యూమ్ కూడా వచ్చింది కదా, ఆ వీడియో నువ్వు రన్ అవుతున్నప్పుడు, ఆ వీడియో నువ్వు చూస్తున్నప్పుడు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో కౌంట్ చేయగలవు కదా, అంటే వాల్యూమ్ వచ్చేసినట్టే కదా. సో వాల్యూము, స్పీడ్, ఇంకా మాట్లాడితే ఏ లేన్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఏ లేన్లో ఆ వెహికల్ యొక్క స్పీడ్ ఎంత, 2 వీలర్ స్పీడ్ ఎంత, 4 వీలర్ స్పీడ్ ఎంత, బస్ స్పీడ్ ఎంత, ట్రక్ స్పీడ్ ఎంత, అన్నీ మనం మెజర్ చేయొచ్చు, అన్నీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ జనరల్లీ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ ప్రాజెక్ట్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ట్రాఫిక్ ఇంజనీరింగ్, రోడ్ రిలేటెడ్ ప్రాజెక్ట్, మనం ట్రాఫిక్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అన్న చేస్తుంటే మనం ఆ సిచ్యువేషన్కి వెళ్ళి అనలైజ్ చేయడానికి ఇదే చేస్తాము. సో పెడెస్ట్రియన్ డేటాను అనలైజ్ చేయాలనుకుంటే పెడెస్ట్రియన్ డేటా అనలైజ్ చేస్తాం. I guess this time some of you have opted for the transportation related projects. So నేను ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, లైక్ డిజైన్ ఆఫ్ సిగ్నల్స్, ఆటోమేటిక్ సిగ్నల్స్ అని. సో ఆటోమేటిక్ సిగ్నల్స్ గురించి అంటే ఇప్పుడు మేము సిగ్నల్ దగ్గరికి వెళ్ళి ఒక వీడియో పెట్టేసి ఆ వీడియోలోంచి ఉన్న డేటాను మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో వీడియో ఇలా పెట్టేసేసి ఏం డేటా కావాలంటే, సిగ్నల్ దగ్గర ఇంకా కాంప్లికేట్ ఉంటాయి. లెఫ్ట్ టర్నింగ్ వెహికల్స్ ఎన్ని ఉంటాయి, రైట్ టర్నింగ్ వెహికల్స్ ఎన్ని ఉంటాయి, స్ట్రైట్ మూవింగ్ వెహికల్స్ ఎన్ని ఉంటాయి, అది కూడా ఒక లెగ్లో మళ్ళీ 4 లెగ్గులు ఉంటే 4 లెగ్గుల దగ్గర అనలైజ్ చేయాలి. అలాగే పెడెస్ట్రియన్స్ ఎంతమంది మూవ్ అవుతున్నారు, ఎంతమంది క్రాస్ అవుతున్నారు, అవంత డేటా, అక్కడ నుంచో అంత డేటా తీసుకోలేం కదా. సో బై క్యాప్చరింగ్ ద వీడియో, later on you can sit in your room and collect the total information whatever you want. That is the advantage of videographic method, and it is the best method to obtain all the data. So these are the different types of speed studies. Yeah. So as I said, we were in the starting of the traffic engineering, and we have 3 basic traffic characteristics: traffic volume, speed and density. So speed ki manam different methods chusamu ela vachiddo, volume ki manam ela methods chusamu. So
ఆ మూడు బేసిక్ పారామీటర్స్ యొక్క రిలేషన్ ఏంటంటే q is equal to k into v or q is equal to k into u. ఏదైనా పర్లేదు అమ్మా చూద్దాం ఎవరు ఫస్ట్ చెప్తారో. యు అంటే ఏ యు అమ్మా ఇక్కడ? విచ్ యు? ఏ యు? ఏ స్పీడ్ కన్సిడర్ చేసుకోవాలి? ఏ స్పీడ్ కన్సిడర్ చేసుకుంటాము? మీటర్ పర్ సెకండ్. అరే బ్రో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్ చెప్పుకున్నాం కదా, ఏ స్పీడ్ కన్సిడర్ చేసుకుంటాము? స్పాట్ స్పీడ్. నీ అంకమ్మ బై డిఫాల్ట్ చెప్పా కదా, హైలైట్ చేసి గుర్తు చేసి మళ్ళీ స్ట్రెస్ చేసి, బై డిఫాల్ట్ స్పీడ్ మీన్స్ ఎస్ఎంఎస్. బై డిఫాల్ట్ స్పీడ్ మీన్స్ ఎస్ఎంఎస్. స్పేస్ మీన్స్ స్పీడ్ బై డిఫాల్ట్. దాన్ని స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన పని లేదు, అసలు ఏమి మెన్షన్ చేయకపోతే ఎస్ఎంఎస్ఏ. సో ఈ ఎస్ఎంఎస్ కనుక్కోవడానికి మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఈ ఫ్లో కనుక్కోవడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఫ్రమ్ దిస్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు, డెన్సిటీకి ఇంకో పేరేంటి? చెప్పాను లాస్ట్. డెన్సిటీకి ఇంకో పేరు density is also called flow, sir. Flow is also called as volume. Density is also called as concentration. మందు బాటిల్ ఎక్స్ప్లెయిన్ చేశా కదా, మందు బాటిల్ ఆల్కహాల్. సో density is equal to q by u. సో ఇప్పుడు ఈ మూడు పారామీటర్స్ ని గ్రీన్ షీల్డ్ అనేవాడు ఈ మూడు పారామీటర్స్ ని ఓహియోలో, యుఎస్ లో ఒక రోడ్ ఉంటుంది, ఓహియో అనే సిటీ ఉంది. ఓహియో అనే సిటీలో ఒక రోడ్డు కన్సిడర్ చేసుకొని ఈ మూడు బేసిక్ ట్రాఫిక్ పారామీటర్స్ వాడు అనలైజ్ చేశాడు. అండ్ అనలైజ్ చేసి ఒక ఈక్వేషన్ అనేది డెవలప్ చేశాడు. ఆ ఈక్వేషన్ ఏంటంటే u is equal to uf into 1 minus k by kj. 1 minus k by kj. This is the equation what the green shield has been developed. This is the equation what the green shield have developed after analyzing the three basic parameters, and this is called as Green Shields model. Most important model. సో ఇప్పుడు నేను చెప్పబోయే హాఫ్ అన్ అవర్ చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఈ మూడు గ్రాఫ్లు, ఆ గ్రాఫికల్ నుంచి ఒక రిలేషన్ వస్తుంది, అది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ ఈక్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. Now let us start analyzing the basic relationship between these three parameters. ఆ మూడు పారామీటర్స్ కి గ్రాఫ్స్ గీస్తే ఎలా వస్తుందో, అక్కడ గ్రాఫ్స్ ఉన్నా ఇంపార్టెంట్ కాబట్టి నేను మళ్ళీ రాసి గీసి చూపిస్తున్నాను. Yeah. So the first graph is in between speed and density. What is density? Density units enti number of vehicles per kilometer. Number of vehicles in a kilometer length is called as density or concentration. Speed ki units manaku telusu meter per second or kmph. మీటర్ పర్ సెకండ్ అంటే కేఎంపిహెచ్ వాడదాం. ఇక్కడ వెహికల్ పర్ కిలోమీటర్ అన్నాం కదా, సో కేఎంపిహెచ్ వాడదాం. కేఎంపిహెచ్. నా కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించు. నువ్వు రోడ్డు మీద ఎప్పుడు ఫ్రీగా మాక్సిమం స్పీడ్తో ఎప్పుడు వెళ్ళగలవు? Less number of vehicles.
Obviously, super, very good, very good. So if number of vehicles are very, very less, in fact zero, then you can travel with maximum speed. అసలు నిన్ను అడిగేవాడు ఎవ్వడు ఉండడు. మనం maximum speed తో వెళ్ళొచ్చు, మనం maximum speed తో వెళ్ళొచ్చు కదా కదా. So if your speed is zero, then you can travel with maximum speed, and this maximum speed is called as UF. UF అంటే free flow speed. Free flow speed. You are flowing freely. You are moving freely on that particular road. Free flow speed. UF. ఓకేనా? అలాగే రోడ్డు మీద నీ స్పీడ్ ఎప్పుడు జీరో అయిపోతుందమ్మా? నీ రోడ్డు మీద నీ స్పీడ్ ఎప్పుడు జీరో అయిపోతుంది? ట్రాఫిక్ జామ్ అయినప్పుడు. అందరా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు. ట్రాఫిక్ జామ్ ఎప్పుడు అవుతుంది? More number of vehicles. మోర్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయంటే డెన్సిటీ ఎక్కువ ఉందని అర్థం. Yes, sir. So maximum density, when the number of vehicles are maximum, if the density is maximum, then the speed becomes zero. Then the speed becomes zero, right? And they have a linear relationship. So the speed density relationship as per the green shield is linear. Linear relationship between speed and density, and this maximum density is called as Kj. Kj. Kj ante jam density, the density which is responsible for the occurring of traffic jam. That is why it is called as jam density. Traffic jam ki karanamaina density kabatti jam density. Okay na? Okay na? So the relationship between speed and density is given by green shield in this equation. So the speed of a particular vehicle is equal to the free flow speed into 1 minus density by maximum density. 1 minus density by jam density. So this is a very important relationship. Green shield develop chesina equation. So equation ni base cheskoni graph geeste you will get a straight line. You will get a straight line. Okay? Next graph. అలాగే. సో ఇందులో హాఫ్ తీసుకుంటే అంటే ఇక్కడ UF/2 ఉంటే ఇక్కడ UF/2 ఉంటే లీనియర్ ఇక్కడ KJ/2 ఉంటుంది. KJ/2 ఉంటుంది. ఓకే? నెక్స్ట్ గ్రాఫ్ is in between density, same density, and flow. Flow is Q, density is K. And if you draw a graph, this is how the shape will be. Parabolic shape. అమ్మా ఇప్పుడు చూద్దాం ఎవరు ఫస్ట్ చెప్తారో. దీన్ని ఏమంటారమ్మా? దీన్ని ఏమంటారు? KJ. Yes, KJ. ఎందుకని? Speed 0, maximum density. ఇది స్పీడ్ కాదు కదా, అంటే ఆ speed. లైన్ లో మాక్సిమం వాల్యూ అదే కదమ్మా. ఆ లైన్ లో మాక్సిమం వాల్యూ అదే కదా. సో దట్ ఈస్ KJ. ఇక్కడ స్పీడ్ లేదు కదా. ఇక్కడ ఇందాకంటే y యాక్సిస్ లో స్పీడ్ ఉంది కాబట్టి అలా చెప్పాలి. ఇప్పుడు ఫ్లో కదా y యాక్సిస్ లో. సో మాక్సిమం వాల్యూ డెన్సిటీ లైన్, డెన్సిటీ ఇస్ ఇన్ x యాక్సిస్. x యాక్సిస్ లో మాక్సిమం వాల్యూ ఇదే కదా. సో మాక్సిమం డెన్సిటీ ఇస్ KJ. అలాగే maximum flow is called as Qmax. Maximum flow is called as
వాల్యూమ్ స్టడీస్ చెప్పేటప్పుడు నేను చెప్పా మాక్సిమం ఫ్లో ఇస్ కాల్డ్ యాజ్ డాష్ అని. మాక్సిమం ఫ్లో ఇస్ కాల్డ్ యాజ్ కెపాసిటీ. మాక్సిమం ఫ్లో ఇస్ కాల్డ్ యాజ్ కెపాసిటీ. అమ్మా కావాలంటే చూపిస్తా, పైన రాసా కూడా కెపాసిటీ అని. కెపాసిటీ క్యాలిక్యులేషన్ చాలా 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 ఇంపార్టెంట్. గ్యారంటీ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది దాని నుంచి. అది 3 విధాలుగా క్యాలిక్యులేట్ చేస్తాం, తర్వాత చెప్తాను అని చెప్పా. ఇప్పుడే వచ్చింది, ఆ టాపిక్ వచ్చింది, అదంతా కూడా చెప్పా. సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద కెపాసిటీ థింగ్స్ ఓన్లీ. కెపాసిటీ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో maximum flow is called as capacity. Now, when will you get the maximum flow? Is it Qmax? So when will you get the maximum flow? When the number of vehicles on the road is equal to half the maximum density, half the jam density. So kj by 2 దగ్గర మనకి Qmax అనేది వస్తుంది. ఓకే, అండ్ ద లాస్ట్ గ్రాఫ్ ఈజ్ బిట్వీన్ ద ఫ్లో అండ్ స్పీడ్, and the shape of the graph will be like this. పడుకున్న parabola. So let's see who will tell it first. దీన్ని ఏమంటారమ్మా? What is this? US. UF, right? అలాగే దీన్ని ఏమంటారమ్మా? దీన్ని ఏమంటారు? kj. బ్రో x axis లో ఏముందో చూడు బ్రో. Sorry sir, Qmax sir. Qmax. When will you get maximum flow? When will you get capacity? UF by 2. Yes, UF by 2. So if all the vehicles are traveling with the speed of half the maximum free flow speed, then the number of vehicles on the road will be equal to Qmax. Now, చూడు, ఫస్ట్ కెపాసిటీ కనుక్కోవడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా వస్తుంది చూడు. మనకు తెలుసు Q is equal to KU అని. Q is equal to K into U అని మనకు తెలుసు. Q is equal to K into U అని మనకు తెలుసు. But I want now Qmax. Qmax is equal to K into Umax. Kmax into Umax. ఇప్పుడు when will you get Qmax అమ్మా? ఫస్ట్ ది డెన్సిటీ టర్మ్. ఎప్పుడు వస్తుంది? డెన్సిటీ టర్మ్ ఎప్పుడు వస్తుంది? డెన్సిటీ ఎంత ఉంటే Qmax వస్తుంది? kj by 2. సో డెన్సిటీ kj by 2 దగ్గర Qmax వస్తుంది. అలాగే స్పీడ్ ఎంత ఉంటే Qmax వస్తుందమ్మా? గ్రాఫ్ చూడు. UF by 2. UF by 2 ఉంటే Qmax వస్తుంది. Therefore Qmax is equal to capacity of a particular road. Qmax is equal to kj into UF by 4. kj into UF by 4. That's a very very first formula. కెపాసిటీ కనుక్కోవడానికి 3 ఫార్ములాలు ఉంటాయని చెప్పా కదా. ఆ 3 ఫార్ములాల్లో ఫస్ట్ ఫార్ములా ఇది. Qmax is equal to kj into UF by 4. kj into UF by 4, right? If you have any doubts till now, please ask. Okay. దీన్నే థియరిటికల్ వేలో చెప్పాలనుకుంటే ఈక్వేషన్ రాసుకున్నాం కదా, u is equal to uf into 1 minus k by kg అని ఉంది కదా.
దాని డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ విధాలుగా డిఫరెన్షియేట్ చేస్తే థియరిటికల్ వేలుగా డిఫరెన్షియేట్ చేసుకుంటే యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. చూడు, డిఫరెన్షియేట్ చేసుకున్నాం. I will share this material. If you want, you can go through this. Theoretical method లో నేను ఇప్పుడు గ్రాఫ్ నుంచి చెప్పా. Qmax is equal to Kj into F/4 అనేది గ్రాఫికల్ వే నుంచి నేను తీసుకొచ్చా. అదే మీరు థియరిటికల్ వేలో చేసుకోవాలి అనుకుంటే డిఫరెన్షియేషన్స్ చేసుకోవాలి. At the end you will get the same answer. Differentiation చేసుకున్నా Qmax is equal to Kj into F/4. Both are one and the same. Okay. So now we will look into the second way of calculating the capacity, that is through headway. మొన్న నవీన్ సార్ క్లాస్ చెప్తుంటే ట్రాఫిక్ ఇంజనీరింగ్ లో నేను ఉన్నా. ఆ రోజు సార్ హెడ్వే అనే టాపిక్ చెప్తా ఉన్నాడు. సో మీకు ట్రాఫిక్ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకి హెడ్వే అనే టర్మ్ కూడా తెలుసు. హెడ్వే. So what is a headway? Headway అంటే ఏంటి? Distance between two vehicles. Yeah, the relationship between two vehicles is called as headway. రోడ్డు మీద రెండు వెహికల్స్ మధ్యలో ఉన్న రిలేషన్ ని చెప్పడానికి మనం వాడే టర్మ్ ని హెడ్వే అంటాం. అండ్ ఆ రిలేషన్షిప్ ని మనం రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఐదర్ బై యూజింగ్ ద space as a criteria. If you are using the space as a criteria, we call it as space headway. If you are expressing the relationship based on the time as a criteria, it is called as time headway. ఎలాగైనా చెప్పుకోవచ్చు ఆ రిలేషన్షిప్ని, ఎలాగైనా చెప్పుకోవచ్చు. స్పేస్ హెడ్వే అండ్ టైమ్ హెడ్వే, హెచ్టి. Now let us say ఫస్ట్ స్పేస్ హెడ్వే చెప్తాను. సో ఒక రోడ్డు ఆ రోడ్డు మీద ఒక వెహికల్ ఇలా వెళ్తుంది. దాని వెనకాల ఎక్కడో ఒక చోట ఇంకో వెహికల్ కూడా ఉంటుంది కదా, రైట్? సో ఫస్ట్ వెహికల్, సెకండ్ వెహికల్ ఒకే డైరెక్షన్లో. ఓకే, ఇంకా టెక్నికల్గా మాట్లాడనుకుంటే ఈ ఫస్ట్ వెహికల్ని లీడర్ వెహికల్ అని అంటారు. అండ్ ఈ సెకండ్ వెహికల్ని ఫాలోవర్ వెహికల్ అని అంటారు. అంత డీప్గా అక్కర్లేదు మీకు. లీడర్ అండ్ ఫాలోవర్. సో స్పేస్ హెడ్వే, ఈ రెండు వెహికల్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని నేను స్పేస్తో డిఫైన్ చేస్తున్నా. అంటే ఇది. This is called as space headway. సో ఇప్పుడు డెఫినిషన్ గా చెప్పాలనుకుంటే, the distance between front bumper of the first vehicle to the front bumper of the second vehicle is called as space headway. ఇప్పుడు ఇంకా కొంచెం టెక్నికల్ గా చెప్పాలి అనుకుంటే, the distance between the front bumper of the leader vehicle to the front bumper of the follower vehicle is called as space headway. చూద్దాం ఇప్పుడు ఎవరు చెప్తారో చూద్దాం. ఇఫ్ on a particular road, if I give you the value of space headway, which basic traffic parameter can you calculate and tell me? Basic traffic parameter అంటే మూడు: స్పీడ్, ఫ్లో, డెన్సిటీ. సో ఒక రోడ్డు మీద నేను మీకు స్పేస్ హెడ్వే వాల్యూ ఇచ్చేస్తే ఆ మూడు పారామీటర్లో ఏ పారామీటర్ మీరు క్యాలిక్యులేట్ చేయగలరు? డెన్సిటీ. రైట్, ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ మా. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. లెట్ us say
let us say the space headway of a road is 10 meters. The average space headway on a road is 10 meters. So ఒక వెహికల్ కి ఇంకో వెహికల్ కి మధ్యలో 10 meters ఉంటుంది అని చెప్పాను నేను. సో అప్పుడు 1 కిలోమీటర్లో ఎన్ని వెహికల్స్ ఉన్నట్టు? 1 కిలోమీటర్లో ఎన్ని వెహికల్స్ ఉన్నట్టు? అప్పుడు ఈ లాజిక్ ని బేస్ చేసుకొని ప్రతి 2 వెహికల్స్ కి మధ్యలో 10 meters. సో 1 కిలోమీటర్ వెహికల్ అప్పుడు ఎంత ఉంటది? నెంబర్ ఆఫ్ వెహికల్స్. సో ఎలా అవుతుంది? 1 kilometer అంటే 1000 meters అండ్ ప్రతి 10 మీటర్లకి ఒక వెహికల్ ఉంది. సో ఇట్ ఈస్ 100. ఏంటి? 100 vehicles are existing in 1 kilometer span. Vehicles per kilometer. Vehicles per kilometer is nothing but density. Is nothing but density. Right? Therefore, if I give you the space headway, then chudu formula chudu, density is equal to 1000 by space headway. So density symbol K. Density symbol K. So K is equal to 1000 by S. ఇప్పుడు నేను ఇంకొక చిన్న చేంజ్ చేస్తున్నా ఇందులో. If I say the space headway what I have given is during peak hour. If I give you the value of S during peak hour, then what happens to my density? What happens to my density? డెన్సిటీ ఏమైపోతుంది అప్పుడు? పీక్ అవర్ లో ఏముంటదమ్మా? More density. మోర్ డెన్సిటీ ఏమంటావు? Jam density. Jam density. So if the space headway is given during jam conditions, దీన్ని పీక్ అవర్ అనొచ్చు లేదా జామ్ కండిషన్స్ అనొచ్చు. జామ్ కండిషన్ ఉన్నప్పుడు, సో ఒక రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఒక వెహికల్ కి ఇంకో వెహికల్ కి మధ్యలో దూరం 3 మీటర్లో 4 మీటర్లో ఇచ్చాడు అనుకో, ఆ నెంబర్ నుంచి ఆ డిస్టెన్స్ నుంచి మనం జామ్ డెన్సిటీ అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలము. చూద్దాం, ప్రాబ్లమ్స్ లో వస్తాయి, ఇలాంటివి కూడా చూద్దాం, ప్రాబ్లమ్స్ లో వస్తాయి. ఓకే ఓకే నెక్స్ట్ టైం హెడ్వే. సో ఇప్పుడు నేను ఈ రోడ్డు మీద ఒక గీత గీసేసా, ఒక లైన్ గీసా, టైం కదా. సో లీడర్ వెహికల్ అంటే ఫస్ట్ వెహికల్ ఎప్పుడైతే వచ్చిందో, లీడర్ వెహికల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు స్టాప్ వాచ్ ని ఆన్ చేస్తా. సో ఆ వెహికల్ వెళ్ళిపోయి ఉంటుంది, లీడర్ వెహికల్ వెళ్ళిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఏదో ఒక టైంలో దాని వెనకాల ఫాలోవర్ వెహికల్ వస్తుంది కదా, సెకండ్ వెహికల్ వచ్చింది కదా. సో ఎప్పుడైతే ఫాలోవర్ వెహికల్ ఆ లైన్ టచ్ అయిందో అప్పుడు స్టాప్ వాచ్ ని ఆఫ్ చేస్తా. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టైమ్స్ ఈస్ కాల్డ్ యాజ్ టైమ్ హెడ్వే. The difference between these times is called as time headway. So ఇప్పుడు లీడర్ వెహికల్ కి ఫాలోవర్ వెహికల్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ని టైం ని బేస్ చేసుకొని చెప్పాము కాబట్టి దాన్ని టైం హెడ్వే అని అంటాము. టైం హెడ్వే. సో డెఫినిషన్ రూపంలో చెప్పాలనుకుంటే ద డిఫరెన్స్ ఇన్ టైం డ్యూరేషన్ ఆఫ్ ద లీడర్ వెహికల్ అండ్ ద ఫాలోవర్ వెహికల్ ఇన్ క్రాసింగ్ ద సేమ్ లైన్, in crossing the same point is called as time headway. Now if I give you this time headway, which basic traffic parameter can you calculate? ఏ బేసిక్ ట్రాఫిక్ పారామీటర్ మనం క్యాలిక్యులేట్ చేయగలం? Speed.
రాంగ్ ఆన్సర్. Flow. వాల్యూమ్. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఇఫ్ ఐ సే దట్ ద టైమ్ headway of a particular road is 6 seconds, the average time headway on a particular road is 6 seconds. అంటే ప్రతి 6 సెకండ్లకి ఒక వెహికల్ అనేది ఆ లైన్ ని దాటుకొని వెళ్తుంది. ప్రతి 6 సెకండ్లకి ఒక వెహికల్ అనేది ఆ లైన్ ని దాటుకొని వెళ్తుంది. సో ప్రతి 6 సెకండ్లకి ఒక వెహికల్ దాటి వెళ్తే ఒక్క గంటలో ఎన్ని వెహికల్స్ ఆ లైన్ ని దాటి వెళ్తాయి? ఒక్క గంట అంటే 3600 వెహికల్స్. సో ప్రతి 6 సెకండ్లకి ఒక వెహికల్ వస్తుంది. సో ఇట్ ఈస్ 600 vehicles are crossing that particular line in 1 hour duration. So vehicles per hour is nothing but flow or volume. Therefore formula రూపంలో రాసుకోవాలనుకుంటే flow or volume ఏంటి ఫార్ములా ఏంటి? 3600 by HT. 3600 by HT. Okay, now as usual ఇప్పుడు ఇందులో ఒక చిన్న చేంజ్ తీసుకొస్తున్నా. If I give you the value of HT during peak hour, then what do you call Q as? Capacity. Yes, capacity. Super, very good. Capacity, Q max. So capacity calculated anki moodu formula ఇది second formula, Q max. So Q max is equal to 3600 by time headway during peak hour. Okay na? Okay, sir. Yes. So next we have is the third way of calculating the capacity. Cheppuma. స్పేస్ హెడ్ వేలో అది 1 కిలోమీటర్ లెంత్ లో అన్ని అంటే డిస్టెన్స్ అనేది 10 మీటర్స్ ఉంటుంది అట్లే అన్ని వెహికల్స్ మధ్యలో అంటే 2 వెహికల్స్ మధ్యలో 1 కిలోమీటర్. ఏంటమ్మా? ఆ 1 కిలోమీటర్ లెంత్ లో 2 వెహికల్స్ మధ్య 10 మీటర్స్ డిస్టెన్స్ ఉన్న ఇక్కడ స్పేస్ హెడ్ వేలో ప్రతి 10 మీటర్స్ కి ఒక వెహికల్ ఉందని అర్థం. 1 కిలోమీటర్ ఇప్పుడు అక్కడ సిగ్నల్స్ ఉండొచ్చు, లేకపోతే జంక్షన్స్ అలాంటి ఏమన్నా కౌస్ ఉండొచ్చు. అవును ఉండొచ్చు, అందుకే కదా యావరేజ్ అన్నాము. యావరేజ్ స్పేస్ హెడ్వే అది. ఒక వెహికల్ కి ఇంకో వెహికల్ కి మధ్యలో 2 మీటర్స్ ఉండొచ్చు ఒక దగ్గర, ఇంకో దగ్గర ఒక వెహికల్ కి ఇంకో వెహికల్ కి మధ్యలో 18 meters ఉండొచ్చు, 15 meters ఉండొచ్చు. That is an average value what I said. Thank you. Yeah. So now we have the third way of finding out the capacity, that is as per IRC. So capacity of a single lane road, C is equal to 1000 V by S. This is the formula given as per IRC. So if you see here, there are two terms only, capital V and S. అంతకు ముందు కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాము. క్యాపిటల్ V అని ఉందంటే డిజైన్ స్పీడ్ ఈజ్ ఇన్ kmph. క్యాపిటల్ V అని ఉంది అంటే డిజైన్ స్పీడ్ ఈజ్ ఇన్ kmph. నౌ ఎస్ అనేది 2 రకాలుగా ఉంటుంది, ఎందుకంటే కెపాసిటీ అనేది 2 రకాలుగా ఉంటుంది అన్నమాట. సో వీ హ్యావ్ 2 different types of capacities as per IRC. ఇంకా మాట్లాడితే 3 రకాలు, బట్ గేట్ రిలేటెడ్ లో 2 రకాలే. ప్రాక్టికల్ కెపాసిటీ and theoretical capacity.
ప్రాక్టికల్ కెపాసిటీ అండ్ థియరిటికల్ కెపాసిటీ. సో అసలు కెపాసిటీ అంటే ఏమనుకున్నాం? కెపాసిటీ అంటే ఏమనుకున్నాం? క్యూమాక్స్. క్యూమాక్స్ అంటే ఏంటి? maximum number of vehicles passing through a particular point on a highway is called as capacity. Now ఎప్పుడు సేమ్ డెఫినేషన్ కొంచెం జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. థియరిటికల్ కెపాసిటీ ఈస్ ద maximum number of vehicles that are moving on a particular road in a specified duration under ideal roadway and traffic conditions. Under ideal roadway and traffic conditions. Ideal roadway and traffic conditions. Same definition, practical capacity kuda. It is the maximum number of vehicles that are moving on a particular road in specified duration under ikkada under varaku same definition same under prevailing roadway and traffic conditions. Prevailing roadway and traffic conditions. So definitions మీరు చూస్తే ఒకే ఒక్క టర్మ్ లో చిన్న చేంజ్ ఉంటుంది. అది ప్రివేలింగ్, ఇది ఐడియల్. సో యాజ్ ఐ సెడ్ ఫార్ములా మళ్ళీ ఒకసారి రాసిన. కెపాసిటీ C is equal to 1000 capital V by S. V అంటే డిజైన్ స్పీడ్ ఇస్ ఇన్ kmph. ఎస్ అంటే ఏమనుకున్నామమ్మా పైన? ఎస్ అనుకుంటే ఏమనుకున్నాం పైన? ఎస్ అంటే ఏంది? స్పేస్ హెడ్వే. నౌ ఈ స్పేస్ హెడ్వే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ స్పేస్ హెడ్వేని నేను 2 భాగాలు చేస్తున్నా. ఇది ఒకటి. ఓకేనా? ఈ భాగాన్ని, ఈ రైట్ సైడ్ ఉన్న పార్ట్ని ఏమంటాం? length of a vehicle. ఒకవేళ లెంత్ ఆఫ్ ద వెహికల్ ఇవ్వలేదు, ఎంత తీసుకుంటావు? 6.1. Length of wheelbase, maximum length of wheelbase as per IRC is 6.1 meters. OSD లో చెప్పుకున్నాం, సెట్ బ్యాక్ డిస్టెన్స్ లో చెప్పుకున్నాం, ఎక్స్ట్రా వైండింగ్ లో చెప్పుకుంటున్నాం. ఓకే, సెట్ బ్యాక్ లో లేదు, ఎక్స్ట్రా వైండింగ్ లో చెప్పుకున్నాం, అలాగే OSD లో చెప్పుకున్నాం. లెంత్ ఆఫ్ వీల్ బేస్ 6.1 meters if not given. ఒకవేళ ఇవ్వకపోతే అలా తీసుకుంటాం. ఒకవేళ ఇస్తే లెంత్ ఆఫ్ ద వెహికల్ ఎంత ఉంటే అంత తీసేసుకుంటాం. నెక్స్ట్ క్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ ద వెహికల్స్. ఇప్పుడు ఎస్ కనుక్కోవడానికి 2 పద్ధతులు అన్నమాట. ప్రాక్టికల్ కెపాసిటీ ఒకటి, థియరిటికల్ కెపాసిటీ ఒకటి. సో కొంచెం చూద్దాం. ఇది మీరు చెప్తే మీరు తోపు అన్నమాట. ఐడియల్ రోడ్వే అండ్ ట్రాఫిక్ కండిషన్స్. థియరిటికల్ కెపాసిటీ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ ఐడియల్ రోడ్వే అంటే ఏంటి? రోడ్డు ఐడియల్ గా ఉంది అని అర్థం. ఐడియల్ గా ఉందంటే మంచిగా ఉంది అని అర్థం. అంటే రోడ్డు మీద గుంతలు లేవు, గతుకులు లేవు, జామెట్రీ డిజైన్ బాగా చేశారని అర్థం. మీ రోడ్డు కండిషన్ బాగుంది, రైట్? అలాగే ఐడియల్ ట్రాఫిక్ కండిషన్స్ అంటే ట్రాఫిక్ లో ఉన్న వాళ్ళందరూ చక్కగా అన్ని రూల్స్ ఫాలో అవుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, ట్రాఫిక్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రాఫిక్ లైటింగ్ బాగుంది, సైన్లు, సిగ్నల్స్, అన్ని మార్కింగ్స్ అన్ని కరెక్ట్ గా చేశారని అర్థం. అలాంటి ఐడియల్ కండిషన్స్ లో మాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే వెళ్ళగలవో దాన్ని థియరిటికల్ కెపాసిటీ అంటాము. నా ప్రాక్టికల్ కెపాసిటీ అంటే ప్రివైలింగ్ ని మీరు ఇంగ్లీష్ లో చూస్తే, ఇంగ్లీష్ డిక్షనరీలో చూస్తే ఎగ్జిస్టింగ్ అని వచ్చుది అనమాట.
సో అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్ కండిషన్స్, ట్రాఫిక్ కండిషన్స్, మనకి ఐడియల్ రోడ్డు, ఐడియల్ ట్రాఫిక్ కండిషన్స్ పాసిబులా అమ్మా? పాసిబులా? No, sir. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే వెళ్ళగలవో దాన్ని ప్రాక్టికల్ కెపాసిటీ అని అంటాం. నా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే 2 వెహికల్స్ కి మధ్యలో ఉన్న దూరం ఎంత ఉండాలి, ఈ క్లియర్ డిస్టెన్స్ ఎంత ఉండాలి ప్రాక్టికల్ గా? 2 వెహికల్స్ కి మధ్యలో ఉన్న క్లియర్ గ్యాప్ ఎంత ఉండాలి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే? కమాన్, ఇది మీరు చెప్తే మీరు తోపని అర్థం. 1.5 meters. ఆపగలగాలి. SSD సార్. కరెక్ట్ సచిన్, కరెక్ట్. SSD అంతే కదమ్మా. రోడ్డు మీద ప్రాక్టికల్ కండిషన్స్ లో ఎక్కడ ఏది ఎలా అయినా జరగచ్చు కదా. సో ఒక వెహికల్ ని మనం ఫాలో అవుతున్నప్పుడు మనం కొంచెం డిస్టెన్స్ ని మెయింటైన్ చేసుకొని రావాలి. అప్పుడప్పుడు మీరు పెద్ద పెద్ద వెహికల్స్ మీద చూసుంటారు వెనకాల మెయింటైన్ 100 మీటర్ డిస్టెన్స్, మెయింటైన్ 50 అడుగులు, మెయింటైన్ మినిమం 30 feet డిస్టెన్స్ అని రాస్తా ఉంటారు. ఎందుకు రాస్తారు? అంత దూరంలో వెళ్ళండి అని. ఎంత దూరంలో వెళ్ళండి అని అర్థం. ఎందుకని? స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. ప్రాక్టికల్ కండిషన్స్ లో అక్కడ ఏమైనా జరగచ్చు. రోడ్డు ఎలా ఉందో నీకు తెలీదు, ఈ లోపల మధ్యలో నుంచి ఎవడొస్తాడో తెలీదు. సో అక్కడ ఏమైనా జరగచ్చు. కాబట్టి మనం సేఫ్ గా ఉండాలి అంటే, యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలి అంటే, this distance should be equal to SSD. Therefore S is equal to the headway, space headway, S is equal to L plus SSD. So in the case of practical conditions, practical capacity, S is equal to SSD plus L. SSD formula మనందరికీ తెలుసు, ఇదంతా మామూలే. V into T plus V square by 2GF plus L. అదే థియరిటికల్ కండిషన్స్ లో ఐడియల్ గా ఉందంటే నువ్వు బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంటుందా? రోడ్డు మీద ఎవడు ఎటువైపు నుంచి వస్తాడో తెలియదు కాబట్టి ప్రివైలింగ్ కండిషన్స్ లో మనం సేఫ్ గా ఉండాలని SSD తీసుకుంటాం. కానీ ఐడియల్ కండిషన్స్ లో రోడ్డు బాగుంది, అందరూ ట్రాఫిక్ ఫాలో అవుతున్నారు, అప్పుడు నువ్వు బ్రేక్ వేయాల్సిన అవసరమే ఉండదు కదా. సో ఐడియల్ కండిషన్స్ లో ఏమవుతుంది? సేమ్ SSD ప్లస్ LA. కానీ SSD అంటే ఏంటి? SSD అంటే లాగ్ డిస్టెన్స్ ప్లస్ బ్రేకింగ్ డిస్టెన్స్ ప్లస్ L. కానీ ఐడియల్ కండిషన్స్ లో there is no need of applying any brake, so we remove this braking distance. So lag distance అంటే V into T plus L, and therefore S is equal to 0.7V plus L. మామూలుగా స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ లో T అంటే రియాక్షన్ టైమ్ which is 2.5 seconds. But now we are talking about ideal conditions. So ideal reaction time is 0.7 seconds. So I have substituted T with 0.7, then S is equal to 0.7V plus L. ఈ ఫార్ములా ఎక్కడైనా చూసినట్టుందా? Yes, sir. ఎక్కడా? ఓవర్టేకింగ్ సార్. మీకు గుర్తుంటే అక్కడ VB తీసుకుంటాం. అదే VB అంటే ఏంటి? వెహికల్ యొక్క స్పీడ్ కాబట్టి VB తీసుకున్నాం బ్రదర్. స్పీడ్ ఆఫ్ ఓవర్టేకింగ్ వెహికల్ V minus 16 చేస్తాం కదా. సరే. సో V minus 16 చేస్తాం. అది స్లో మూవింగ్ వెహికల్ యొక్క స్పీడ్ VB అంటే అంతే. ఓకే. సో S is equal to, if you remember correctly, వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. నేను OSD చెప్పేటప్పుడు ఈ ఫార్ములా చెప్పినప్పుడు మీకు చెప్పా, అమ్మా ఈ ఫార్ములా మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు, దానికి సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. ట్రాఫిక్ ఇంజనీరింగ్ లో నేను ఈ ఫార్ములా వచ్చినప్పుడు మీకు గుర్తు చేస్తాను, OSD లో వచ్చిద్దమ్మా అని. సో దిస్ ఈస్ వేర్ ఐ హావ్ explained this concept.
S is equal to 0.7 V plus L. So if you are using this as value 0.7 V plus L, it is called as theoretical capacity, and if you are using SSD plus L, it is called as practical capacity. And remember ఈ ఫార్ములా నుంచి మనకు వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో that is for a single lane road. So if somebody asks you calculate the capacity of a 2-lane road, అప్పుడు ఏం చేస్తారు? What is the capacity of a 2-lane road అన్నారు? అప్పుడు ఏం చేస్తారు? Into 2. Into 2. Any number of lanes capacity calculate చేస్తే into the number of lanes తో multiply చేస్తారు. So let's solve some of the examples related to this capacity calculations. So you can see a single lane unidirectional highway has a design speed of 65 kmph, reaction time of 2.5 seconds, average length of the vehicle L is equal to 5 meters, coefficient of friction, longitudinal friction is 0.4, find the capacity of road. So if nothing is mentioned, we go for a practical capacity. Practical conditions మనం యూస్ చేసుకుంటాం, మనం కన్సిడర్ చేసుకుంటాం. So if nothing is mentioned, we go for practical conditions. So practical capacity, C is equal to 1000 V by S. C is equal to 1000 V by S. So 1000 into 65 by S. Practical conditions లో S అంటే SSD plus L. SSD అంటే VT plus V square by 2GF. 65 kmph. 65 into 5 by 18. 18.05 meter per second. So 18.05 into reaction time 2.5 seconds plus V square అంటే 18.05 square by 2 into 9.81 into F 0.4. L length of the vehicle ichadu 5 meters. So if I calculate that, it comes as 91.65 meter. So 1000 into 65 by 91.65, that is 710 vehicles per hour, and of course that is for a single lane. This is how you calculate the practical capacity. Next we have a theoretical capacity problem. So find the theoretical capacity of a traffic road if the stream speed and the average speed అనుకోవచ్చు is 40 kmph and the average length of the vehicle is 5 meters. Theoretical capacity అన్నాడు, so 0.7 V plus L, 0.7 V plus L, so 40 into 5 by 18 into 0.7 plus L 5 meters, so it comes as 12.778 meters. So C is equal to 1000 into 40 by 12.778, that is 3170 vehicles per hour, 3130 vehicles per hour. అదే 2-lane road అన్నాడు అనుకో, into 2, so it is 6260 vehicles per hour if it is a 2-lane road. Next one, on an urban road the free mean speed was measured as 70 kmph. Free mean speed ante UF, and the average spacing between the vehicles under jam conditions. చూడు యావరేజ్ స్పేసింగ్ అంటే ఎస్, కానీ ఎప్పుడు ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు, జామ్ కండిషన్స్ లో ఇచ్చాడు. సో జామ్ కండిషన్స్ లో యావరేజ్ స్పేసింగ్ 7 meters అన్నాడు. ఫైండ్ ద మాక్సిమం ఫ్లో. మాక్సిమం ఫ్లో ఇస్ నథింగ్ బట్ కెపాసిటీ. సో ఎస్ ఇస్ ఈక్వల్ టు 7 meters, బట్ సో ఎస్ ఇస్ ఈక్వల్ టు 7 meters. సో స్పేస్ అడివే ఇస్తే మనం ఏం క్యాలిక్యులేట్ చేయగలం. సో ఇఫ్ ఐ నో స్పేస్ అడివే ఐ కెన్ క్యాలిక్యులేట్ ద డెన్సిటీ. Density is equal to 1000 by space adway 7, 1000 by space adway. కానీ ఈ స్పేస్ adway ఎప్పుడు ఇచ్చాడు, అండర్ జామ్ కండిషన్స్ లో ఇచ్చాడు. సో దిస్ becomes kj because headway was given during the jam conditions, and so q is equal to kj into f by 4. Kj is 1000 by 7 into uf is given as 70 in the question, divided by 4. Calculator kuda akkalla 7 10 times. So 10,000 by 4 is 2,500 vehicles per hour. 10,000 by 4 is 2,500 vehicles per hour. Simple question, 2 marks question, previous gate amma idi. Next ఇది కూడా previous gate question. చూడు ఎంత ఈజీగా ఇస్తున్నాడు చూడు. The free flow speed is observed to be 80 kmph. So
UF is 80 kmph and jam density is estimated to be 100 vehicles per kilometer. 100 vehicles per kilometer ante kj. Calculate the maximum flow on this section. Maximum flow is nothing but capacity. So capacity is equal to kj into F by 4. 100 into 80 by 4 is 2000 vehicles per hour. 2000 vehicles per hour. That's first bit type in. Next ado, and the speed at which the maximum flow will be dash. So flow అనేది maximum ఉంటే అప్పుడు స్పీడ్ ఎంత ఉంటుంది, ద స్పీడ్ అట్ విచ్ ద మాక్సిమం ఫ్లో విల్ బి డాష్. సో ఇక్కడ రిలేషన్షిప్ దేనికి అడిగాడు అంటే చూస్తే స్పీడ్కి మ్యాక్సిమం ఫ్లోకి అడిగాడు. స్పీడ్కి మ్యాక్సిమం ఫ్లోకి మనం ఇందాక గీసాం గ్రాఫ్. మాక్సిమం ఫ్లో ఎప్పుడు వస్తుంది? మాక్సిమం ఫ్లో UF/2 దగ్గర వస్తుంది. మాక్సిమం ఫ్లో UF/2 దగ్గర వస్తుంది. సో UF ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో? 80 ఇచ్చాడు. సో 40 kmph. 80/2 40 kmph. So if all the vehicles are traveling with the speed of 40 kmph, then you will get the maximum flow. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఉంది, అది కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. సో ఐ విల్ రైట్ ద క్వశ్చన్. ఇది 2 సార్లు అడిగారు గేట్లో. If the relationship between the vehicles is if the linear relationship between the speed and density is equal to 70 minus 0.7k. ఇది 2016 లో అడిగారు, 2018 లో కూడా ఇలాంటిదే ఈక్వేషన్ మార్చి అడిగారు. సో if the linear relationship between speed and density of a particular road is given as 70 minus 0.7k, where U is in kmph and k is in vehicles per kilometer. Find the capacity. సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం 2 విధాలుగా సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకటి కన్వెన్షనల్ మెథడ్. కన్వెన్షనల్ ప్రకారం Q is equal to K into U. Therefore Q is equal to K into U. U అంటే ఏంటి? పైన ఈక్వేషన్ 70 minus 0.7k. So Q is equal to 70k minus 0.7k square. 0.7k square. So now what I will do is I will do dq by dk and equate to 0. ఎందుకని? ఏదన్నా ఒక వాల్యూని మనం ఏదన్నా ఒక ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్ టు 0 చేస్తే మనకి మాక్సిమం వాల్యూ వస్తుంది. సో దట్ నాకు కావాల్సింది కూడా Q max కదా. సో వాట్ ఐ విల్ డూ ఇస్ I will differentiate with respect to k and then equate to 0. So 70 into dk by dk is 1 minus 0.7 into differentiation of k square is 2k equal to 0. So 70 is equal to 1.4k. So from this k max is 70 divided by 1.4 is 50 vehicles per kilometer. So I got the value of k max. So I will substitute the k max value in this equation. Therefore I will get Q max. Therefore Q max is equal to 70 into 50 minus 0.7 into 50 square. So if you solve it, it comes as 1750. Yes, right. So 1750 చెప్పి మొత్తం అన్ని బట్టి వచ్చేసినాయి వాల్యూస్. సేమ్ క్వశ్చన్ ప్రీవియస్ గేట్ 1750 vehicles per hour. 1750 vehicles per hour, రైట్? ఇది ఒక కన్వెన్షనల్ మెథడ్. లేదు సార్ నాకు ఇంత అక్కర్లేదు, నేను షార్ట్ కట్ లో చేయాలి అని అనుకుంటున్నావా? షార్ట్ కట్ చెప్తా చూడు. సో గ్రీన్ షీల్డ్ ఏం చెప్పాడు? U is equal to UF into 1 minus K by KJ.
This is the equation given by green sheet. So ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ ని ఈ ఫార్మాట్ లో తెచ్చుకుంటున్నా. U is equal to 70 కామన్ తీసిన 70 కామన్ తీస్తే 1 minus 0.7 into k by 70. So I am rewriting it. U is equal to 70 into 1 minus k by 70 by ఈ 0.7 ని కింద రాసుకున్నా. ఈ 0.7 ని కింద రాసుకున్నా. So that becomes 70 by 0.7, 100. So k by 100. So if you compare now, ఇది u is equal to uf into 1 minus k by kj. So if you compare now, ఈ uf బదులు 70 ఉంది, uf బదులు 70 ఉంది, and 1 అలాగే ఉంది, kk అలాగే ఉంది, kj బదులు 100 ఉంది, kj బదులు 100 ఉంది. So once you got the value of uf and kj, then capacity q max is equal to kj into uf by 4, kj into uf by 4. So 70 into 100 by 4, you will get the same answer, 1750 vehicles per hour. 1750 vehicles per hour. So this is how you find the capacity of a particular road using any of the three methods what we have discussed here. So that's it for the day. If you have any doubts, you can ask or else you can leave. Thank you. Bye bye. Tata.